నేటి 14వ శ్లోకం. ఆవృత్తిభ్రాంత విశ్వాహ శ్రమమివ దధతః శోషిణః శోష్మణేవ గ్రీష్మే దావాగ్నితప్త ఇవ రసమసకృద్యే ధరిత్ర్యాః ధయంతి తే ప్రావృష్యాత్తపానాతిశయరుజ ఇవోద్వాంతతో యాహిమర్తౌ మార్తాండస్య ప్రచండాశ్చిరమశుభభిదే అభీషవో వో భవంతు. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన అనగా భూ పరిభ్రమణం వలన ఋతువులు సంభవిస్తున్నాయనేది శాస్త్ర విజ్ఞానం. కానీ ఈ శ్లోకంలో అసలు సూర్యదేవుని వలనే ఋతువులు ఏ విధంగా ఏర్పడుతున్నాయో రూపకాత్మకంగా కవితా చమత్కారంతో రూపకాలంకారంలో అద్భుతంగా భావన చేశాడు మయూరుడు. ఋతుచక్రంలోనే జలచక్రం అంతర్భాగమై సమస్త జీవకోటి మనుగడకు ఆధారభూతమవుతోంది. కాలం యొక్క పరిణామం ఋతువుల ద్వారానే గోచరమవుతుంది. వేదం ఋతువులను 5గానే చెప్పింది. హేమంతం శిశిరములను కలిపి ఒక్కటిగానే వేదం భావన చేసింది. కానీ కాళిదాస మహాకవి తన ఋతుసంహారం అనే కావ్యంలో గ్రీష్మ ఋతువు నుండి ప్రారంభం చేసి వసంత ఋతువు వరకు గల 6 ఋతువులను అద్భుతంగా వర్ణించాడు. గత శ్లోకంలో మయూరుడు ఋతు తథా షట్సు అంటూ 6 ఋతువులుగా చెప్పినప్పటికీ ఈ శ్లోకంలో ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం అంటూ కేవలం 3 కాలములుగానే కాలచక్రాన్ని అభివర్ణించాడు. అసలు కాల విభజనకు కారణం సూర్యదేవుడే. 12 రాశులలో సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోనికి సంక్రమించటానికి పట్టే కాలం 1 మాసంగా చెప్పబడుతోంది. అనగా సూర్య సంక్రమణం వల్లనే 12 మాసములు, 6 ఋతువులు, 3 కాలములుగా కాలచక్రం భాసిస్తోంది. ఆవృత్తి భ్రాంత విశ్వాహ శ్రమమివ దధతః శోషిణః శోష్మణేవ. ఏవా ఆ సూర్యదేవుడు విశ్వాహ విశ్వాన్ని, ప్రపంచాన్ని లేదా భూమిని ఆవృత్తి పదే పదే లేదా పలుమార్లు భ్రాంత తిరగడము లేదా చుట్టి రావడం వలన కలిగినటువంటి శ్రమ వలన, అలసట వలన, స్వ ప్లస్ ఉష్మణ, స్వ తనయందు, ఉష్మణ కలిగిన వేడిమి వలన, శోషిణ ప్లస్ ఇవ తాపమును పొంది శోషించినట్లుగా నీరసించిన వాని వలె అనగా పలుమార్లు భూమిని చుట్టి రావడం వలన ఎంతో దూరం ప్రయాణం చేసిన కారణంగా ఆ శ్రమ వలన అలసిపోయి నీరసించి తనలో కలిగిన వేడిమి తాపం వలన ఆ సూర్యదేవుడికి దాహం వేసిందట. ఆ సూర్యదేవునికి కలిగిన తాపమే గ్రీష్మంగా, ఎండాకాలంగా భావించబడింది. గ్రీష్మే దావాగ్ని తప్త ఇవ రసమసకృద్యే ధరిత్ర్యాః ధయంతి. ఏ సూర్యదేవుడైతే అనగా ఈ శ్లోకంలో సూర్యకిరణములను సాక్షాత్తు సూర్యునిగా భావన చేస్తున్నాడు మయూరుడు. గ్రీష్మే వేసవియందు, దావాగ్ని కార్చిచ్చు వంటి ఆ అపరిమితమైన వేడిమికి తప్తాహ తప్పింపబడిన వాడైన ఆ సూర్యదేవునికి అనగా సామాన్య మానవుడు ఎండలో నడిచి వస్తే దాహం వేసినట్లుగా సుదీర్ఘ ప్రయాణం చేసి అలసిన ఆ సూర్యదేవునికి కూడా దాహం వేసిందట. అందుకని ధరిత్ర్యాహ ఈ భూమి మీద ఉన్న సముద్రము, నదులలోని రసం ప్లస్ అసకృత్, రసం ఆ నీటిని, ఆ సముద్ర జలాలను, అసకృత్ మాటి మాటికి పలుమార్లు పదే పదే, ధయంతి ప్లస్ ఇవ త్రాగుతున్నట్లుగా అనగా ప్రయాణపు బడలిక వలన కలిగిన దాహం తీర్చుకోవడానికి పలుమార్లు భూమి మీది జలాలను త్రాగుతున్న వాని వలె సూర్యభగవానుని అద్భుతంగా భావన చేశాడు మయూరుడు. కాళిదాస మహాకవి భావనలో గ్రీష్మం ఎలా ఉన్నదంటే విలోలవీచి జిహ్వా ద్వయ లీఢమారుతః విషాగ్ని సూర్యతపతాపితః ఫణి నహంతి మండూకకులం తృషాకులః. దాహంతో ఆకులిత చెందిన పాము తన పడగ విప్పి 2 నాలుకలను బయటకు చాచి రొప్పుతూ గాలిని పీలుస్తూ తనలోని విషాగ్నికి తోడుగా బయట ఉన్న సూర్యుని తీవ్రతకు తపించిపోతూ తన పడగ నీడను చేరిన
మండూక కులం అనగా కప్పల సమూహమును సైతం నా హంతి, వాటిని చంపి తినివేయాలనే ఆలోచన కూడా లేకుండా స్వాభావికమైన జన్మ వైరాన్ని సైతం విస్మరించే విధంగా గ్రీష్మ ఋతువు ప్రచండంగా ప్రకాశిస్తోంది. అంతేకాకుండా గజ గవయ మృగేంద్రావహ్ని సంతప్త దేహాః ద్వంద్వభావం విహాయ నిమ్నగాం సవిశంతి. సింహం స్వప్నంలోకి వస్తేనే మరణించే ఏనుగు కనిపించగానే దాని కుంభస్థలాన్ని చీల్చి చంపివేసే సింహము, ఇవి రెండు ద్వంద్వభావాన్ని, జాతి వైరాన్ని విడిచిపెట్టి ఆ వేడిమికి తట్టుకోలేక ఒకే నదీ తీరానికి చేరి తమ దాహార్తిని తీర్చుకుంటున్నట్లుగా కాళిదాస మహాకవి గ్రీష్మ ఋతువును అద్భుతంగా వర్ణించాడు. అదేవిధంగా సూర్యదేవుడు కూడా తన అలసటను తీర్చుకోవడానికి గ్రీష్మ ఋతువులో భూమి మీది జలాలను మాటిమాటికి పానం చేస్తున్నాడని రూపకాత్మకంగా వర్ణించాడు మయూరుడు. తరువాత రెండు పాదాలను కలిపి భావన చేస్తే తే ప్రావృష్యాత్తపానాతిశయరుజ ఇవోద్వాంతతోయాహిమర్తౌ మార్తాండస్యా ప్రచండాశ్చిరమశుభభిదో అభీషవో వో భవంతు. ప్రావృషి వర్షాకాలమునందు, ఆత్త ఈ సంస్కృత శబ్దానికి సిద్ధంగా ఉన్నటువంటి అని అర్థం. అనగా సముద్రాలు, నదులలో లభించే జలాలను, పానా ప్లస్ అతిశయ, అతిశయ అనగా మితిమీరిన దాహంతో మితిమీరిన జలాలను పాన ఎక్కువగా త్రాగడం వలన రుజా అనారోగ్యం కలిగి, ఉద్వాంత ప్లస్ తోయ, ఉద్వాంత అనగా ప్రెళ్లగక్కబడిన అని అర్థం. వాంతులు అనే అనారోగ్యంతో తోయ అపరిమితంగా తాగిన ఆ జలాలను సూర్యదేవుడు వర్షధారలుగా భూమిపైకి వెడలగ్రక్కుతున్నట్టుగా అద్భుతంగా భావన చేశాడు. అంతేకాదు, వర్షాకాలంలో కలుషిత నీరు త్రాగి ప్రజలు వాంతులు విరోచనములతో కలరా, డయేరియా వంటి వ్యాధుల బారిన పడడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా సూర్యదేవుడు కూడా మితిమీరిన జలాలు త్రాగడం వలన వర్షాకాలంలో వాంతులతో బాధపడుతున్నట్లుగా చమత్కారమైన భావన చేశాడు మయూర మహాకవి. కాళిదాస మహాకవి తన ఋతుసంహార కావ్యంలో వర్ష ఋతువు ఎలా వస్తున్నదంటే సశీకరాంబోధర మత్తకుంజర స్థటిత్పతాకో అశని శబ్దమర్దల. ఒక మహారాజు మదపు జలములను స్రవించే మదపు టేనుగులతో, వివిధ వాయిద్యములతో, భేరీ మృదంగ నాదములతో బయలుదేరినట్లుగానే మదపు టేనుగుల వలె జలబిందువులతో కూడిన నల్లని మేఘములతో, ఉరుములు, పిడుగులు వంటి ధ్వనులతో గ్రీష్మతప్తులైన జీవులకు చల్లదనం కలిగించాలని వర్ష ఋతుదేవత మహారాజులాగా బయలుదేరిందట. ముఖ్యంగా తృషాకులైశ్చాతక పక్షిణాం కులైః, ఎంతో కాలంగా దాహార్తిని భరిస్తూ తన రాకకై ఎదురుచూసే చాతక పక్షులను అనుగ్రహించడానికి బయలుదేరి వస్తున్నాడట ఆ వరుణదేవుడు. అదేవిధంగా ఆ సూర్యదేవుడు కూడా తాను త్రాగిన జలములన్నింటినీ, సకల ప్రాణికోటిని చల్లబరిచే విధంగా వర్షధారల రూపంలో తిరిగి భూమిపైకి వెడలగ్రక్కుతున్నట్లుగా వర్షాకాలాన్ని అద్భుతంగా భావన చేశాడు మయూరుడు. హిమర్తౌ, హిమా ప్లస్ ఋతౌ, హేమంత ఋతువు అనగా శీతాకాలమునందు అప్రచండ వేడిమిని కోల్పోయి మందములైనటువంటి సూర్యకిరణములు అని అర్థం. వాంతులు విరోచనములతో అనారోగ్యము పాలై తన శరీరములోని నీటి శాతం పూర్తిగా తగ్గిపోయి నిర్జలీకరణ స్థితికి అనగా డిహైడ్రేషన్ స్థితికి వచ్చిన రోగి ఎంత నీరసంగా ఉంటాడో, అదేవిధంగా హేమంత ఋతువు అనగా శీతాకాలంలో తనలోని నీటి శాతం తగ్గిపోవటంతో ప్రచండతను కోల్పోయి నీరసించి మందమైనాడట సూర్యదేవుడు. తే అటువంటి మార్తాండ ప్లస్ అస్య, ఆ సూర్యదేవుని యొక్క అప్రచండమైన వేడిమిని కోల్పోయినటువంటి ఆ సూర్యకిరణములు, అభీషవోహో అటువంటి ఆ వేడిమిని కోల్పోయిన ఆ కిరణములు, చిరకాలము, వహా మీ యొక్క అశుభములను అమంగళములన్నింటినీ భిదే తొలగించుగాక, లేక నశింపజేయుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు.
అంతేకాకుండా సూర్యకాంతి మరియు పగటి సమయం తక్కువగా ఉండడంతో సూర్యుని వలె జీవకోటి కూడా శీతాకాలంలో అనారోగ్యములకు గురి కావటం సర్వసాధారణంగా జరుగుతుంది. కాబట్టి అప్రచండమైన వేడిమిని కోల్పోయినటువంటి ఆ సూర్యకిరణములు మీకు ఆరోగ్యమును కలిగించుగాక అని మరొక అంతరార్థం. ఈ శరదృతువును కాళిదాస మహాకవి భావనలో ఆపక్వశాలి లలితా నతగాత్రయష్టి ప్రాప్తా శరన్నవవధూరివ రూపరమ్య, తలలు వాల్చి పండిన వరికంకులతో శోభిల్లే ఆ శరత్కాలం సిగ్గుతో తల వంచుకుని వచ్చే నూతన వధువులాగా శరదృతువు భాసిస్తోంది. పశ్యంతినోన్నతముఖ గగనం మయూరాహ, వర్షాకాలంలో ఆకాశంలోని నల్లని మేఘాలను చూసి నాట్యమాడే నెమళ్ళు శరత్కాలంలోని నిర్మలమైన ఆకాశం వంక అసలు తలెత్తి చూడటమే మానివేశాయట. ఆ విధంగా క్రమంగా సూర్యకిరణముల యొక్క తీక్ష్ణత తగ్గిపోయి తరువులు ఆకులను రాల్చి వసంత ఋతువు ప్రవేశించింది. వసంతయోద్ధ సముపాగత సర్వం ప్రియే చారుతరం వసంతే అన్నట్లుగా చిగురించిన తరువులు, వికసించిన పుష్పములు, సమమైన శీతోష్ణములు కలిగిన ఆ వసంత ఋతువులో మన్మథుడు వసంతుని తోడుగా తీసుకుని వచ్చి సకల జీవులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాడు. ఈ సూర్యదేవుడు కూడా క్రమంగా శక్తిని పొందుకోవటంతో మరలా ఋతుచక్రం లేదా కాలచక్రం ప్రారంభమైంది. ఈ విధంగా భూమిని పలుమార్లు చుట్టి వచ్చిన శ్రమ చేత వేసవియందు తన దాహార్తిని తీర్చుకోవడానికి అదే పనిగా జలములను త్రాగిన ఆ సూర్యదేవుడే పానాతిశయము చేత కలిగిన అనారోగ్యంతో తిరిగి వర్షాకాలంలో ఆ జలాలన్నింటినీ వర్షధారలుగా భూమిపైకి వెడలగ్రక్కి శీతకాలమునందు నీటి శాతము తగ్గి నీరసించిన వాని వలె తీక్ష్ణతను కోల్పోయి అప్రచండమైన ఆ సూర్యకిరణములు చిరకాలము మీకు మీ అమంగళములన్నింటినీ తొలగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. మండు వేసవి మాటి మాటికి భువి చుట్టి వచ్చుటచే కడు వడలి వడలి గ్రీష్మాన వడగాడ్పు వేగి తాను తపించి కఠిన నిదాఘాన క్రాగి క్రాగి దావాగ్ని తపనతో తల్లడిల్లిన ఎట్లు గోతుల జలములు గ్రోలి గ్రోలి అతిసార ఘోర రుగ్మత చేత వాంతి విరోచనములతోడ కృంగి కృంగి శీతకాలములో అతి క్షీణుడగుచు శీతకాలములో అతి క్షీణుడగుచు పాటవరహితుడయ్యేటి భానుమూర్తి అరుణ కిరణాలు మన పైన బరపినాడు అనుజ పల్కుమా వేగం స్వాగతం. స్వస్తి.